పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక బ్రేకులు లేని బండిలాగా బాక్స్ ఆఫీస్ ను దున్నేస్తుంది కల్కి చిత్రం. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్కి హవానే కనిపిస్తోంది. అయితే కల్కితో పాటు జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ట్రెండ్ అవుతున్నారనే చెప్పాలి. దీనికి కారణం గతంలో ఎన్నో సందర్భాలలో ప్రభాస్ జాతకం గురించి వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రభాస్ పని బాహుబలితోనే అయిపోయిందని, ఆయన తన కెరియర్ లో చూడాల్సిన పీక్స్ అన్ని కూడా చూసేశారని వేణుస్వామి అన్నారు. అలానే ఇక ప్రభాస్ తో సినిమాలు చేసే ప్రతి ఒక్క నిర్మాతలు కూడా ఆలోచించాల్సిందే అంటూ వేణుస్వామి ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. అయితే కట్ చేస్తే మొన్న సలార్, ఇప్పుడు కల్కితో ప్రభాస్ వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టారు. దీంతో వేణుస్వామిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఇక తాజాగా ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి కూడా వేణుస్వామికి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ కెరియర్, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు శ్యామలాదేవి. మనుషుల్లో మంచితనం ఉంటే అది మనల్ని ఏ స్థాయికి తీసుకువెళ్తుందో మరోసారి రుజువైందని ఆవిడ చెప్పారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి హిట్టే రాదు అంటూ కొందరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కానీ వారి అంచనాలన్నీ కూడా తారుమారయ్యాయి. ఇప్పుడు కల్కితో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు అంటూ శ్యామలాదేవి అన్నారు. అలానే ప్రభాస్ కి జీవితంలో పెళ్లి జరగదు అంటూ వేణుస్వామి గతంలో చేసిన కామెంట్లకి కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ప్రభాస్ సినీ జీవితం పైన కొందరు చేసిన వ్యాఖ్యలు ఎలాగైతే నిజం కాలేదో, బాబు పెళ్లి విషయంలోనూ కూడా అదే జరుగుతుంది. కోట్లాది మంది అభిమానులు ఆశించినట్టుగానే ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక వాటితోనే సరిపోతుంది. అయితే పెళ్లి చేయాలని మాకు కూడా ఉంది, కానీ సమయం కూడా రావాలి కదా. ఇక అప్పటి వరకు మనందరం కూడా ఎదురు చూస్తూనే ఉంటాము. ఇక అన్ని విషయాలు కూడా పైనుంచి కృష్ణంరాజు గారు చూస్తూనే ఉంటారు. ఇక ఇప్పటి వరకు ప్రభాస్ విషయంలో ఆయన ఆశించినవన్నీ కూడా బాగా జరిగాయి. పెళ్లి కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటూ శ్యామలాదేవి చెప్పారు. ప్రభాస్ మ్యారేజ్ పైన శ్యామలాదేవి కామెంట్లు చేయడం ఇది కొత్తేమీ కాదు. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా మీడియా ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఇక ఆమె కూడా దానికి సమాధానం ఇస్తూనే ఉన్నారు. ఇక మరి త్వరలోనే ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కుతారో లేదో మనం చూడాలి.